హాయ్ అండి, దిస్ ఈజ్ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ. ఏంటంటే మనకి 1 kg హోమ్ మేడ్ చాక్లెట్స్ ఆర్డర్ వచ్చాయి ఫ్రెండ్స్. వీటిని ఎలా ప్యాక్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి వచ్చేసి కవర్స్ అనమాట, చాక్లెట్ని ప్యాక్ చేయడానికి. సిల్వర్ ఫాయిల్ పేపరు అలాగే బటర్ పేపర్, 2 పేపర్స్ ఉంటాయి. మనకి చాక్లెట్ అనేది కరెక్ట్గా ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనకి కనిపించాలి అని అంటే సిల్వర్ ఫాయిల్ పేపరు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా మనము మెజర్ చేసుకొని అవి కట్ చేయించుకొని తీసుకోవాలి. మనకి అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. మెటీరియల్ మొత్తం మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది. సో కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఈ చాక్లెట్ని మెల్ట్ చేయడం ఎలాగా, మన దగ్గర ఉన్న కలర్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఫ్లేవర్స్ ఏమున్నాయి అన్నీ కూడా ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అది ఒకసారి చెక్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఎలా మెల్ట్ చేయాలి, ఎలా మనము ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి అనేది. ఇక ఇవి ప్యాకింగ్ అంటే సిల్వర్ ఫాయిల్ పేపర్లలో ఈ స్క్వేర్ షేప్లో ఉన్న చాక్లెట్ పీసెస్ని మనము ప్యాక్ చేస్తున్నాము. డిఫరెంట్ మౌల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డిఫరెంట్ షేప్స్ వస్తాయి వీటిలో. అలాగే మనకి టైస్ అని దొరుకుతాయి. ఏంటంటే వైర్తో చేసినటువంటి అవి చాక్లెట్ టైస్ ర్యాపింగ్ చేసిన తర్వాత ఆ టైస్తో కూడా మనము మూడేసాము అని అంటే చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా ఖచ్చితంగా అదే షేప్లో ఉంటాయి అన్నమాట. సో లాలీపాప్ స్టిక్స్కి ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ కవర్స్ ఇలా దొరుకుతాయి. అన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు కావాలన్నా కూడా నేను ఇవన్నీ కూడా డెలివరీ చేయగలను. సో ఇవి ఏంటంటే ఇవి సిల్వర్ వైరు ఉండేటువంటి మనకి టైస్ అన్నమాట. ఇలా లాలీపాప్ స్టిక్కి కరెక్ట్ షేప్లో మనము ట్రాన్స్పరెంట్ కవర్ని చుట్టి లాలీపాప్ స్టిక్కి కరెక్ట్గా వచ్చేలాగా మనం దగ్గరికి తీసుకుని అన్నీ కూడా ఇలా వైర్తో మనము టై చేస్తామన్నమాట. వీటిని చాక్లెట్ టైస్, ర్యాపింగ్ టైస్ అని అంటారు. అయితే మనకి ఇవి డిఫరెంట్ షేప్స్ ఉన్నప్పుడు ఎలా ప్యాక్ చేయాలి, సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎలా మనకి ఇవి సైజెస్లో కూడా దొరుకుతాయి అన్నమాట కవర్స్. ఇలా స్టిక్ ఇలా పెట్టేసుకొని పైనుంచి కవర్ని తీసుకొని మనకు స్టిక్ దగ్గరికి అన్ని వైపుల నుంచి కవర్ ఇలా తీసుకొని గట్టిగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ టై చేయడం అనమాట. ఆ వైర్ అనేది మనకి ఐరన్ వైర్ అనమాట, లోపల ఉంటుంది, పైకి మాత్రం మామూలుగా ర్యాపింగ్ పేపరే అది. సో ఇలా ప్యాక్ చేసి అన్నీ పెట్టేశాను. లాలీపాప్ స్టిక్స్ డిఫరెంట్ షేప్స్ అలా ప్యాక్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ అయితే ఇలా బటర్ పేపరు, సిల్వర్ ఫాయిల్ పేపరు ఉంటాయి. వీటికి మనము ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఏంటంటే టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి ఫ్రీజ్ అయి ఉంటాయి, అంటే గట్టిగా ఉంటాయి అన్నమాట చాక్లెట్. మనకి బయటకు తీసిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత రూమ్ టెంపరేచరు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతుందే కానీ మెల్ట్ అవ్వదు. మెల్ట్ అంటే కరిగిపోయి బయటకు వచ్చే అంత ఉండదు అనమాట, జస్ట్ సాఫ్ట్ అనిపిస్తుంది. మనము అదే షేప్లో మనం చాక్లెట్ని ఎంజాయ్ చేయాలి, తినాలి అని అంటే మనకి డిస్పాచ్ అయ్యాక ఆ బాక్స్ అనేది డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చాక వాటిని మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే అది మేము ప్యాక్ చేసింది ఎలా ప్యాక్ చేసామో అలాగే ఉంటాయి, ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట. అయితే తమిళనాడు స్టేట్ వరకు అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్నాను. తమిళనాడులో ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే 1 డేలో డెలివరీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్. అయితే అదర్ స్టేట్స్కి అన్నప్పుడు ఒక
ఒక 2-3 డేస్ అయినా పడుతుంది కాబట్టి మేకింగ్ అలాగే మెటీరియల్ ఇదంతా పక్కన పెడితే ప్యాకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. అంటే ఇంకా కొంచెం నీట్గా ప్యాక్ చేయాలి, ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. థర్మాకోల్ షీట్ పేపర్స్ చుట్టూ అంటే టెంపరేచర్ లోపలికి బాక్స్లోకి పోకుండా మనము కూల్ టెంపరేచరు పెట్టుకునేలాగా చేసుకోవాలన్నమాట. గాలి తగలకుండా ఉండాలి కొంచెం. అలా కొంచెం కేర్ తీసుకొని ప్యాకింగ్ అనేది చేయాలి. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇకపోతే మనకి అదర్ స్టేట్స్కి పంపించాలి అని అన్నా కూడా అది ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ప్రజెంట్ అయితే తమిళనాడు స్టేట్ వరకు నేను ప్రొవైడ్ చేయగలను. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న షాప్స్కి ట్రై చేయండి. అలాగే స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్లో క్యాంటీన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ అనదర్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించుకోండి. సో సింపుల్ అయితే కాదు, కొంచెం కష్టపడాలి. కష్టం అయితేనే మనము అంటే దానికి ఒక టైము వాల్యూ అలాగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనము అది రెక్టిఫై చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉంటే సక్సెస్ అనేది వస్తుంది కంపల్సరీగా. మనము ఫస్ట్ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అలాగే రిలేటివ్స్కి ఇలా ఫస్ట్ మనము ఫంక్షన్స్కి కానీ ఏదైనా బర్త్డే అకేషన్స్కి కానీ ఇలా మనం చేసి ఇచ్చాము అంటే వాళ్ళ దగ్గర రివ్యూస్ మంచిగా వచ్చాయి అంటే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయినట్టే. సో ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది మాకు, మేము ఎలా చేయాలి అనేది కూడా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్లో, చూస్తూ ఉండండి. అలాగే మనకి ఈ చాక్లెట్స్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. అలాగే ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రూట్ అండ్ నట్స్, ఇంకా హ్యాజిల్ నట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక ఫిల్లింగ్ చాక్లెట్స్ అని, బార్ చాక్లెట్స్, అలాగే బర్త్డే విషెస్ లెటర్స్, న్యూ ఇయర్ లెటర్స్, దివాళీకి మన క్రాకర్స్ షేప్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో మీకు ముందుగా ఏదైనా ఆర్డర్ కావాలి అని అనుకున్నప్పుడు ఒక 10 డేస్ ముందు చెప్పినట్లయితే అవన్నీ అరేంజ్ చేసుకొని మన దగ్గర పాసిబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకొని మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే మన దగ్గర లేని ఐటమ్స్ తెప్పించుకోవడానికి కానీ మనం మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా టైం ఉంటుందన్నమాట. అప్పటికప్పటికి అయ్యే ప్రాసెస్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇవి. అంటే మనము బల్క్గా తెచ్చుకొని వేస్ట్ చేసుకునే కన్నా కొంచెం కొంచెం అంటే ఆర్డర్ని బట్టి మనము అన్నీ ట్రై చేసుకున్నాము అంటే చక్కగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే స్టార్ట్ చేశాను. ఏది కూడా మన దగ్గర అన్నీ తెచ్చిపెట్టుకొని అది పోకుండా అలాగే స్టాక్ ఉండిపోయినాయి అని అంటే వేస్ట్ అయిపోతుంది కదా మనీ. సో అలా మనీ వేస్ట్ చేసుకోకండి. సో ఆర్డర్ వచ్చినప్పుడే ప్రిపేర్ చేసేసి వెంటనే డిస్పాచ్ చేయండి. అప్పుడు మనకి ఒక అమౌంట్ అనేది మన చేతిలోకి కనిపిస్తుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 10 డేస్ బిఫోర్ మీరు ఆర్డర్ ఇవ్వండి. ఎలాంటి అకేషన్స్కి అయినా సరే ఇన్ తమిళనాడు లేదా అదర్ స్టేట్స్ ఏదైనా మనము చేసి పంపించగలం. అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మీరు కూడా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. సో అన్నీ ఫినిష్ అయిన తర్వాత మన చాక్లెట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ నేను షాప్స్కి ఇస్తున్నాను అన్నమాట. సో ఈ వీడియో నచ్చిందా, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.